హలో అండి. నమస్తే. ఏంటి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాను గదా! అంత కలర్‌ఫుల్ రెసిపీ ఇది. అందుకనే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తయారవ్వాలనిపించింది. ఎందుకంటే మనం హెల్తీగా, హ్యాపీగా మనకి మనం బ్యూటిఫుల్‌గా అనిపిస్తే చేయబోయే రెసిపీ కూడా అంతే అద్భుతంగా కుదురుతది. సో, లెట్స్ గో జంప్ ఇంటు ద రెసిపీ. ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి చూద్దాం. మటను, ఉల్లిపాయ, సొరకాయ, పచ్చిమిర్చి, మసూర్ దాల్ అంటే ఎర్రపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో, చింతపండు, యాలుక, లవంగ, చెక్క, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, మిరియాలు, తోక మిరియాలు, షాజీరా, కసూరి మేతి, కొద్దిగా ఆయిల్. స్టార్ట్ చేద్దామా? చలో స్టవ్ అంటించేద్దాము. ఆయిల్ ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ పోస్తున్నానండి ఇక్కడ. ఇదే ఆయిల్, ఇంక మళ్ళీ మన కర్రీలో ఆయిల్ పట్టదు. ఇది పేరుకి 1 kgకి, కానీ మనకి 2 kgs 2.5 kgs కర్రీ అవుతుంది. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అట్లాంటివి అనమాట. సో ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో వరుసగా ఈ మసాలాస్ వేసేస్తున్నాను. కొంచెం వేడి ఎక్కువ అనిపించింది నాకు, స్టవ్ కట్టేసి వేస్తున్నాను సో దట్ నేను సేఫ్ ఫీల్ అవుతాను. బిర్యానీ ఆకు, తోక మిరియాలు ఒక 8 నుంచి 10 వరకు అండి, లవంగాలు 7-8, యాలకలు 3-4, చెక్క 3-4, జాపత్రి ఒక 2 ఫుల్ వేసేస్తున్నాను. అనాస పువ్వు ఇరిగిపోయింది కానీ ఒకటి, ఇవి రెక్కలన్నీ కలిపి ఒకటి, మరాఠీ మొగ్గ ఒకటి, షాజీరా 1 టీ స్పూను, కసూరి మేతి 1 టీ స్పూను, షలాడ్స్ అండి చిన్న ఉల్లిపాయలు. మీరు ఏదన్నా జూలియన్ కట్ పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ షలాడ్స్ అంటే నాకు ఇష్టం, ముందు షలాడ్స్ వేసేస్తున్నాం. పచ్చిమిరపకాయలు ఒక 7-8 అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాం. ఈ లోపండి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుందాం ఒకసారి. ఇది చూసారా, శనగపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు 3 ఈక్వల్ క్వాంటిటీస్, 1 కప్పు, 30 గ్రామ్స్ అనుకోండి. చక్కగా ఇది సరిపడా నీళ్ళు పోసాను, ఉడకడానికి సరిపడా. చక్కగా ఇందులో మూత పెట్టేస్తున్నాను. స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ రానిద్దాం. ఇదిగోండి బాగానే ఫ్రై అయింది. ఇప్పుడు టైం టు ప్లేస్ అల్లం వెల్లుల్లి పేస్ట్. దాదాపు 2 టీ స్పూన్స్ అండి, 1 టేబుల్ స్పూన్ ఉంది దగ్గర. కొంచెం మసాలా పడుతుంది ఇందులో, ఎక్కువ మసాలా పట్టదు, అందుకని తక్కువ వేసా. అది కూడా ఎక్కువ పట్టలేదు చూసారా, ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయలే కావాలని. మటన్ మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ 1 kg వేసేస్తున్నా. ఉప్పు 3 టీ స్పూన్స్ ఇక్కడ వేసేస్తున్నా అండి. అండ్ దెన్ పసుపు 1 టీ స్పూన్, ఆల్మోస్ట్ 2, 1.5కి కొంచెం ఎక్కువ వేసి కలిపేస్తున్నాం. ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలండి, లేకపోతే ఏమవుతుందంటే ఆ మటన్ దాల్చాని మనం ఏదైతే తినాలని ఉవ్విళ్ళు ఉడుతున్నామో ఆ ఫ్లేవర్ కానీ ఆ టెక్స్చర్ కానీ రాదు. కొంచెమే కారం వేస్తున్నా ఇప్పుడు, ఎక్కువ వేయట్లేను. ఈ కారం కూడా దేనికి అంటే ఆయిల్తో పాటు ఉడికిన కారానికి ఎర్రదనం ఎక్కువ. ఇట్స్ ఎ టిప్. 1, 2, 3. కొంచెం కారం అంటే 3 వేసారు ఏంటంటే సగం కారం ఇక్కడ వేసేసా, 3 మళ్ళీ తర్వాత వేస్తా. లాస్ట్కి వేసే కారం వల్ల ఇంకా మంచి కలర్ వస్తుంది, ఆఖరికి వచ్చి చేరటం వల్ల. ఇలాగ నీరు వచ్చేదాకా ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాము. హాట్ వాటర్ తీసుకొని ముందుకు వచ్చేసాను. మీకు ఇప్పుడు ఇంకొక అద్భుతమైన టిప్ చెప్తాను. నిజంగా చాలామంది చాలా కాలంగా వెయిట్ చేస్తున్న టిప్ అది. సందర్భం వచ్చినప్పుడే కదా చెప్తాము, అందుకని ఇప్పుడు చెప్తున్నా. జనరల్గా నేను ఏం చేస్తానంటే మటన్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసము, చికెన్ కానీ మటన్ కానీ, ఆ మటన్లో వాటర్ అయిపోయినాక వాటర్ యాడ్ చేస్తాం. దానివల్ల ఏం జరుగుద్దో తెలుసా? గెస్. మటన్ క్వాంటిటీ పడిపోతుంది. మటన్ ఇప్పుడు ఇంత లావున ఇట్లా ఉంది కదా, ఆ సైజు షింక్ అవుతుంది, బికాస్ దానిలో ఉన్న వాటర్ అంతా మనం లాగేస్తున్నాం. సో ఇట్లా కొంచెం వాటర్ ఉండగానే వాటర్ పోసామనుకోండి, మటన్ మీకు ఒదుగవుతుంది. నిజంగా ఒక మనిషికి సరిపడా ఒదుగవుతుంది. కావాలంటే ఈసారి మీరు చేయండి. అందుకని ఈసారి వాటర్ ఉన్నప్పుడు వాటర్ పోస్తున్నా చూడండి. ఇప్పుడు మటన్ ఒదుగవుతుంది. ఇట్స్ ఏ గ్రేట్ టిప్. వాటర్ ఎంత పోస్తున్నానంటేనండి, ముక్క మునిగేంత వరకు పోస్తున్నాను, మూత పెట్టేస్తాను, సిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నా ఓన్లీ టార్గెట్ ఏంటంటే వాటర్ అలాగే ఉండాలి, మటన్ ఉడకాలి. ఎంతసేపు ఇట్లా ఉడికిస్తారు శైలక్క? దాదాపు 1/2 అవర్. మటన్ 80% ఉడికేదాకా ఇలానే ఉడికిస్తుంది. మధ్యలో ఒక చిన్న పని చేస్తాను, 50% ఉడికాక, అదేంటో అప్పుడు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఒక 1/2 అవర్ మూత పెట్టి మర్చిపోండి, ఇంకో పని ఏమన్నా ఉంటే చేసుకోండి. మన పప్పు ఉడికిపోయిందండి లోపు. ఇదిగోండి
దీన్ని ఎక్కువ కలపకండి, జస్ట్ ఇట్లా అంతే, అది అలాగే ఉండాలి. పక్కకు పెట్టేస్తున్నా, ఒక్కలే ఉండాలి. టడం, మటన్ 60% ఉడికిందండి, ఇప్పుడే చెక్ చేశాను. సో ఈ టైంలో మనం పెద్ద సొరకాయ, ఇన్ని ముక్కలు, మటన్ ఎంత ఉందో అంత సొరకాయ వేయండి. కిలో మటన్ ఉంటే కిలో సొరకాయ ముక్కలు వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు మటన్ ఉడకనిద్దాం ఇప్పుడు ఇంకొక 10-15 మినిట్స్. గంట సేపు ఉడికితే కానీ మటన్ అవ్వదండి. ఈ గంటలో మనం సగంలో సొరకాయ వేస్తున్నాము, 3/4లో మిగతా వేస్తాము, మొత్తానికి కట్టేస్తాము. వాటర్ సరిపోతుందా ఏంటి ఎక్సెట్రా అంటే ఎస్ సరిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు పప్పు, చింతపండు పులుసు దీంట్లో వాటర్ వస్తుంది. ఎక్కువ వాటర్ పోస్తే లూజ్గా ఉండటం తప్ప చేసేది ఏం లేదు మనం, అందుకని వాటర్ సరిపోతుంది. కావాలంటే పప్పుతో పాటు పోసుకోవచ్చు, ఎంత కావాలో ముందే పోయకండి దయచేసి. వాటర్ ఎక్కువయ్యాక తీయలేరు, ముక్కలు ఏరలేరు. ఇప్పుడు ఈ టైంలో కావాలంటే బిర్యానీ ఆకులు దీని తాలూకా ఫ్లేవర్ని దించేసినాయి, మీకు అడ్డొస్తున్నాయి అనిపిస్తే తీసి పక్కకు పెట్టండి. నాకు అడ్డొచ్చినాయి, ఇప్పుడు బాగుంది చూడటానికి నాకు. సో జస్ట్ 10 మినిట్స్ అండి, సొరకాయ సగం ఉడికింది. చలో ఇప్పుడు చేయాల్సిన పనులు చేసేద్దాం. నేను పప్పు ఉడకబెట్టాం కదా, అది అలాగే వేసేస్తున్నా. దాన్ని కలుపుతా, వెయిట్, ప్లీజ్ వెయిట్. దాన్ని మెత్తగా చేయలేదు. చింతపండు అండి, ఒక 25-30 గ్రామ్స్ ఇందులో వేసేసాను. పులుసు తీస్తున్నా. ఎక్కువ వాటర్ వేయకండి పులుసులో, మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతే వేసుకుందాం. కొంచెం చేయగలిగా, నాకైతే ఒక 150-200 ml లోపు వాటర్ పట్టింది. ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి వాటర్ వేసుకోండి. ఇది 200 ml బాటిల్, మొత్తం కలిపి 200 ml పట్టింది నాకు. రైట్, ఈ టైంలో కొన్ని టమాటాలు వేసుకోండి దీంతో పాటు కలిపి ఉడకటానికి. ఒక 2 చాలు, అక్కడక్కడ టమాటా తగలటానికి అంతే, పులుపు కోసం కాదు. చాలు, ఇది ఉన్నా కూడా తీసేస్తున్నా, వేయట్లే నేను. ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసినాక యాడ్ చేద్దాం. ఏమన్నా టేస్టా ఏమిటో భగవంతుడు. 1.5 టీ స్పూన్ ఉప్పు వేసేసాను, కారం 3 వేసాము అప్పుడు, ఐ థింక్ యూ రిమెంబర్. ఇప్పుడు ఒక 2 వేస్తున్నా అంతే, కలిపేసాను. నో మసాలా, నో ధనియాల పొడి, నో మిరియాలు, నథింగ్. తాలింపులో మీరు తోక మిరియాలతో పాటు మిరియాలు ఒక 4 వేసుకోవచ్చు, ఏం కాదు 10, కానీ ఇక్కడ ఇంకేమొద్దు, సరిపోతాయి అన్నీ. కారం పడుతుంది కానీ నేనే తగ్గించాను, మీరు తిన్నంత కారం మీరు వేసుకోండి. నేను ఈ మధ్యన బాగా తగ్గించాను. ఇంతకు ముందు అయితే కనీసం ఒక 12-15 స్పూన్లు వేసేదాన్ని, ఇప్పుడు 6 దిగిపోయినా, 5 ఇంక ఇప్పుడు వేసింది. కాబట్టి సిమ్ చేశాను. నాకు ఈ కన్సిస్టెన్సీ ఇలాగే కావాలి కర్రీకి, కానీ సొరకాయ ఇంకా ఉడకాలి, పప్పు మటన్ అన్నీ కలిపి ఉడకాలి, అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు సిమ్ చేసి మూత పెడితే నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. కొత్తిమీర ఐటమే. ఊహూ, ఇంకా స్టవ్ కట్టలేదు, అన్నం పెట్టుకొని వచ్చేసాను నేను. కట్టేసా, ఇప్పుడు కొత్తిమీర వేయలేదుగా మనం, వేస్తున్నాను. ఒకసారి అలా ఓకగా తిప్పుదాం. సొరకాయ మంచిగా ఉడికిపోయిందండి. మటన్ అయితే ఇంకా, కానీ బాగా ఉడకాలి కానీ పేస్ట్ అవ్వకూడదండి ఏది కూడా, ముక్కలానే ఉండాలి, ఉడకాలి అంతే. ఇంకోండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. మీకు గుండు గరిట పెడితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. గుంట గరిట ఇదిగోండి, ఇలా అన్నం ఇట్లా ఉందనుకోండి, మంచిగా మధ్యలో అది చేయండి, గుంట చేసి మటన్ పీసెస్ సొరకాయ అన్నీ వచ్చేటట్టు ఇట్లా. ఇందులో సొరకాయ ఎంత టేస్టీగా ఉంటుందోనండి. ఇలా వేసుకొని సాంబార్ అన్నం తిన్నట్టు తినాలి, ఇది అప్పుడు ఉంటుంది మజా, అస్సలు మజా. ప్రతిరోజు ఎంజాయ్ చేయగలిగే విషయం ఏదన్నా ఉంది మనిషి పుట్టిన కాడి నుంచి పోయే వరకు అంటే ఫుడ్ అండి. కానీ లిమిటెడ్గా, ఎంత అవసరం అంతే తీసుకోవాలి. ఆ తీసుకున్న కొంచెం టేస్టీగా తీసుకోవాలి, మోతాదుకి మించి తినకూడదు. విదిన్ ద లిమిట్, మన విదిన్ ద క్యాలరీ కౌంట్లో టేస్టీగా తినాలి. దీంట్లో కావాల్సినంత ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది, B12 ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే బా. కెమెరా కట్ అని చెప్పడం కూడా మర్చిపోతున్నాను నేను. అంత టేస్టీగా ఉంది. తప్పకుండా చేయండి. మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను, గుర్తుపెట్టుకోండి. ఉండనా మరి, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్.